Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏలూరు జిల్లాలో ఎస్ఐ దాష్టికం ప్రదర్శించారు. ఓ యువకుడిని చితకబాదారు పెదవేగి ఎస్ఐ హరిగోపాల్. మందు తాగావంటూ రాజు అనే యువకుడి మీద విచక్షణ రహితంగా దాడి చేశారు ఎస్ఐ. ఇక వార్తలు తేలేలా దారుణంగా కొట్టారు హరిగోపాల్. ఇక పోలీసులు కావాలనే తన కొడుకుపై కక్షపూరితంగా ప్రవర్తించారంటూ బాధితుడి తల్లి ఆవేదన వెళ్లగక్కింది. దాడిని అడ్డుకున్న వారితో ఎస్ఐ కానిస్టేబుల్ గొడవ పడినట్లుగా తాను చెప్పారు. ఇక పోలీసులే అరాచకం సృష్టిస్తున్నారంటూ బాధితుడి కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడి తల్లి కుమారి. ఉన్నతాధికారులు స్పందించాలి ఈ ఘటన మీద అంటూ డిమాండ్ చేశారు. రాజేంద్రపురం బళ్ళాది చేస్తున్నారు పోలీసులు, ఆపట్లేదు. వాళ్ళు చూసి మేము కొద్దిగా స్పీడ్కి వెళ్ళిపోయాం. వాళ్ళు మమ్మల్ని ఫాలో చేసి రాజేంద్రపురం బలి పక్కన పెట్టేసి మా వాడికి వెళ్ళి నేను ఒక్కళ్ళు వెళ్ళిపోయాం. లేకపోతే నేను వాళ్ళకి తెలిసి వేరే పక్కన బిల్డింగ్ ఎక్కాను. బిల్డింగ్ ఎక్కితే నలుగురు కానిస్టేబుల్ వచ్చారు. ఎస్ఐ గారి పైకి వచ్చాడు. పైకి వచ్చి నన్ను ఎస్ఐ గారు బాగా కొట్టాడు. కొట్టినా అన్ని అక్కడికి వెళ్ళాను, ఫంక్షన్కి వెళ్ళానని చెప్పినా వెళ్ళలేదు. నువ్వు బాగా తాగలు, నువ్వు ఎవరింట్లో దొంగతనం చేద్దాం వచ్చారు నువ్వు అని కొట్టాడండి. లేదని ఫంక్షన్కి వెళ్ళామని మా వాళ్ళకి ఫోన్ చేయమన్నా వాళ్ళేదని ఫోన్ లాగేసుకున్నానండి. ఫోన్ లాగేసుకుని తర్వాత పైనుంచి కింద తీసుకొచ్చారు. బిట్ల మీద తీసుకొచ్చి మళ్ళీ తర్వాత కింద కూడబెట్టి మళ్ళీ కొట్టాడు. కూడబెట్టాక తర్వాత మా అన్నయ్యలో ఫోన్ చేస్తే మా అన్నయ్యలు పదకొండు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. ఎస్ సాయిరామ్, అంటే రాజు విషయంలో పోలీసులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు? తన తల్లి చేస్తున్నటువంటి ఆరోపణలు కావాలని చెప్పి ఈ విధంగా రాజు విషయంలో దాడి చేశారు పోలీసులు అంటూ చెప్తూ ఉన్నారు. అసలు పూర్తిగా కూడా ఈ ఘటన గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సాయిరామ్. హలో. ఎస్ సాయిరామ్, రాజు విషయంలో పోలీసులు ఎందుకు ఇంత దాష్టికంగా వ్యవహరించారు? దీంట్లో తన తల్లి చేస్తున్నటువంటి ఆరోపణలు అసలు పూర్తిగా కూడా ఈ ఘటన గురించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏలూరు జిల్లాలో పోలీసుల వ్యవహార శైలిపై మరోసారి తీవ్ర చర్చగా దారితీసే ఘటన వెలుగుచూసింది. పెద్దవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరపల్లి రాజా అనే యువకుడిని స్థానిక ఎస్ఐ హరిగోపాల్ విచక్షణ రహితంగా అయితే కొట్టాడనే ఆరోపణలు అయితే సంచలనం రేపుతున్నాయి. అయితే మందు తాగారు అనే కారణంతో ఎలాంటి పూర్తి విచారణ లేకుండానే రాజాపై దాడికి దిగడాన్ని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. యువకుడిని రోడ్డుపైన తీవ్రంగా కొట్టడంతో శరీరంపై వాతులు తేలేలా గాయాలయ్యాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఘటన చూసిన స్థానికులు అడ్డుకునేందుకు అయితే ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అయితే మరింత ఉద్రిక్తంగా అయితే మారిందని సమాచారం అందుతుంది. అంటే దాడిని అడ్డుకుంటూ వీడియో తీసుకున్న వారితో కూడా ఎస్ఐ అటు కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనతో అక్కడ కొంతసేపు అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. కానీ ఈ ఘటనపై బాధితుడు తల్లి కుమారి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. పోలీసులు కావాలని నా కొడుకుపై కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి తప్పు చేయకపోయినా దారుణంగా కొట్టారు అంటూ కూడా కన్నీటి పరవంతం అయితే అయ్యారు. అంటే చట్టాన్ని కాపాడాల్సిన వారి చట్టాన్ని చేతులకు తీసుకుని సాధారణ ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడతాయి, ప్రజలు ఎవరిని నమ్మాలి అనే ఒక ప్రశ్న అయితే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న అనుమానాల పేరుతో యువకులపై దాడులు బెదిరింపులు అయితే జరుగుతున్నాయి. ఆరోపణలు కూడా గత కొంతకాలంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగానే వినిపిస్తున్నప్పటికీ ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ విచారణతో ముందే శిక్ష విధించేలా ప్రవర్తించడం మానవ హక్కుల ఉల్లంఘనగా మారుతుందని కూడా సామాజిక వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా కూడా రాజు విషయంలో ఎస్ఐ తనని తీవ్రంగా కూడా శిక్షించడానికి ఆ సమయంలో అంటే రాజు ఏమన్నా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారా ఏంటి? దీని మీద అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పోలీసు బలగాలు ఇక్కడ మామూలుగా ఏదైతే మనకి ఇప్పుడు డ్రైవింగ్ అని అటు లైసెన్స్ హెల్మెట్ వేస్తూ ఉంటారో ఆ సమయంలో ఇలా పట్టుకుని అంటే మధ్య ఎటువంటి కూడా బిల్స్ అనాలిసిస్ చేయకుండానే ఇలాగా ముందుగా అంటూ కూడా కొన్ని ఆరోపణలు, అంటే వారిద్దరి మధ్య ఏదన్నా పర్సనల్ ఏదైనా జరిగిందా లేదని అడిగిన తీరులో ఏంటి అనేది కూడా ఆ పోలీసు వారు కూడా చెప్పట్లేదు. ఈయన కూడా నా తప్పు ఏం లేదు, నేను తాగలేదు అయినా సరే పెట్టామని చెప్పేసి బాధితులకు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సాయిరామ్, పోలీసులు అంటే ముందుగానే విచారించకుండా అరెస్ట్ చేయకుండా ఇవేమీ కూడా లేకుండానే అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని శిక్షిస్తున్నారు, ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి అనే వార్తలు ఎక్కువగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవును మిత్రులు, ఎందుకంటే ఎలాంటి ఘటనలో ప్రజల్లో పోలీసు వ్యవస్థపై భయాన్ని అటు అవిశ్వాసాన్ని కూడా పెంచుతున్నాయని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసు అంటే రక్షణ అనే భావన క్రమంగా భయం మారిపోతే సమాజంలో చట్టంపై గౌరవం కూడా దెబ్బతింటుందని కూడా కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా వీడియోలు తీసిన, ప్రశ్నించిన, స్పందించిన సామాన్య ప్రజలపైనే తిరిగి ఒత్తిడి వస్తుందనే భావన కూడా ముఖ్యంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు సేవ చేయాల్సిన వ్యవస్థ, కానీ
కొంతమంది అధికారుల ప్రవర్తన వల్ల మొత్తం సాగపైనే మర్చిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తుంటే అధికారం ఉందని అహంకారంతో కాకుండా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు మనందరూ కూడా అభిప్రాయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుతం ఈ ఘటనపై బాధిత కుటుంబం ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైతే అవుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. దాడికి సంబంధించిన వీడియోలు, గాయాల ఫోటోల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో ప్రజల నుంచి కూడా తీవ్ర స్పందన అయితే వ్యక్తం అవుతుంది. నిజంగా యువకుడు తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా విచక్షణారహితంగా కొట్టడం సమర్థనీయం కాదని పలువురైతే అభిప్రాయపడుతుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, బాధిత కుటుంబానికి ఎలా న్యాయం జరుగుతుంది, పోలీస్ వ్యవస్థపై వస్తున్న విమర్శలకు చెక్కు పడుతుందా లేదనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోగలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక ఏలూరు జిల్లాలో ఎస్ఐ ఈ విధంగా కూడా ఒక యువకుని, రాజు అనే యువకుడిని చితకబారారు పెదవేగి ఎస్ఐ హరిగోపాల్. అయితే దీని మీద కూడా అంటే ఇప్పటికే కూడా మనం చూసుకుంటే గనక ఈ మధ్య కాలంలో గనక చూసుకుంటే ఎవరి మీదైనా కానీ ఆరోపణలు వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఎవరినైనా అదుపులోకి తీసుకున్న తర్వాత కానీ ముందుగానే పోలీసుల చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారన్నటువంటి ఘటనలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే మనం ఒక్కసారి కనుక ఇటువంటి ఘటనల మీద చూసుకుంటే తమిళనాడులో కరోనా టైంలో కూడా ఒక సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం, ఆ వ్యక్తి మీద దాడి చేయటము, అక్కడే తన కొడుకు కూడా ఎందుకు మా నాన్నని అరెస్ట్ చేశారని తాను రావటము, ఆ తర్వాత తనని కూడా అరెస్ట్ చేయటం, వీళ్ళిద్దరిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడం, వెంటనే తాము బయటకు వచ్చిన వెంటనే కూడా ఆ దెబ్బలు తాళలేక చికిత్స పొందుతూ వాళ్ళు చనిపోయారు. అటువంటి ఘటనలో ఆ పోలీసులకు జైలు శిక్ష పడింది, ఉరి శిక్ష పడటం జరిగింది. ఇలాంటి ఘటనలు అంటే మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కోసారి ఆ దెబ్బలు తాళలేక కొంతమంది చనిపోతూ కూడా ఉంటారు. పోలీసులు తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటున్నారు. దీని మీద హ్యూమన్ కమిషన్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలి అంటూ కూడా కొంతమంది అయితే ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొని వస్తున్నారు. అంటే పోలీసులు ఈ విధంగా కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఇక పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాని మీద నమ్మకం అనేది కోల్పోతారు జనాలు అని చెప్పి కూడా మనం చూడొచ్చు ఈ అంశాన్ని. ఇక ఈ అంశం మీద ఇప్పుడు రాజు కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పై అధికారులకు తెలియజేసేందుకు, కంప్లైంట్ చేసేందుకు సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తోంది.